ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు చాలా సీరియస్ విషయాలు. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియాని ప్రింట్ మీడియాని దీన్ని అద్భుతంగా కవర్ చేయాలి. ఎందుకంటే ప్రజలకి నిజాలు తెలవాలి. కేసీఆర్ గారికి ఏ విధంగా రైతుల మీద ప్రేమ ఉండి పనులు చేసిండో, రైతులు బాగుపడాలనే ఒక గొప్ప ఉద్దేశంతో కాళేశ్వరం కట్టిండో, కాళేశ్వరంతో పాటు చెరువులు మిషన్ భగీరథాలు కావచ్చు, రైతులకి ఎక్కడికక్కడికి నీళ్లు ఉండడానికి చెక్ డ్యాములు కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు కట్టిర్రో ఒక్కసారి మీ అందరు కూడా చెప్తాను. దాన్ని ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ గుండాలు ఏ విధంగా దాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారో కూడా మీ అందరు కూడా చూడాలి. నేను చెప్పేదంతా కూడా మీరు వినాలి. నిన్న గౌరవనీయులు పెద్దలు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారితో పాటు మాజీ మంత్రివర్యులు మరియు గంగుల కమలాకర్ గారు మరియు నేను, కల్వకుంట్ల సంజయ్ గారు మరియు మాజీ శాసనసభ్యులు రసమయ్య గారు, రవిశంకర్ గారు, మా జిల్లా అధ్యక్షుడు జీవి గారు, మేమందరం కలిసి నా నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గంలో తనుగుల దగ్గరికి ఒక చెక్ డ్యామ్ని ఈ శాండ్ మాఫియా వ్యక్తులు బ్లాస్ట్ చేసి చెక్ డ్యామ్ని పూర్తిగా ధ్వంసం చేస్తే రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది నార్లు పోసుకున్నారు, నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయబట్టి అని కూడా అందరు రైతులు ఇబ్బంది పడుతున్నారని హరీష్ రావు గారిని నేను రమ్మని తీసుకుపోవడం జరిగింది. నిన్నాడికి పోయిన తర్వాత వెరీ క్లియర్గా ఆడ ఉష్క మాఫియా సంబంధించిన శాండ్ మాఫియా సంబంధించిన వ్యక్తులు ఆడ జెలిటన్స్ పెట్టి బ్లాస్ట్ చేయడం జరిగింది. ఇది మా గౌరవనీయులు పెద్దలు సైట్ మీదనే మొత్తం యావత్ మీడియాని తీసుకుపోయి మా హరీష్ రావు గారు మొత్తము మీడియా వినేటట్టు ప్రపంచంలో ఉన్న రైతులు ఇలా రాష్ట్రంలో ఉన్న రైతులు మొత్తం కూడా వినేటట్టు హరీష్ రావు గారు అద్భుతంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా వీళ్ళు పేల్చిండ్రో అనేది హరీష్ రావు గారు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇవాళ గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమని పెట్టిండ్రు? ఇలా హరీష్ రావు గారు అది బ్లాస్ట్ చేసినట్టు మీరు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా, లేకపోతే మీరు దూరంగా ఉంటారా అని అడిగాను. ఎస్, పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి నేను ఆయన విసిరిన సవాల్ని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన ఆయన సవాల్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఇవాళ మీరు విజయరమణరావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జెలిటన్స్ పెట్టిన వీడియో ఆ తనుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టిర్రో చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో, ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టిందో, ఆ హోల్ లోపల జెలిటన్ స్టిక్స్ పెట్టింది. అక్కడి నుంచి మొత్తం ఉన్న వైరింగ్ అది కింద మీరు క్లియర్గా కనబడతా ఉంది. ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు, వెరీ క్లియర్గా కనబడతా ఉంది. దాంతో అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో, ఏ విధంగా మొత్తము పచ్చలు అయిందో ఒక్కసారి ఆ చెక్ డ్యామ్ మీరు అందరు కూడా చూడొచ్చు. ఇవాళ మరి విజయరమణారావు గారు మీరు ఇవాళ మీరు పొద్దున ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించినాం. మేము ఇప్పుడు వీడియో చూపించినాం. మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి ఇప్పుడు తప్పుకునే దమ్ము ధైర్యము, మీ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్ధాలు ఆడతాడు, మాటలు దాటేస్తాడో అదేవిధంగా మళ్ళీ మీరు మాటలు దాటేస్తారా? ఇలా యావత్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండలంలో ఉన్న రైతులు, ఇలా మా తనుగుల రైతులు, ఇలా శంభున్పల్లి, పాపకపల్లి, వావిలాల, నగురం, నాగారం, గండ్రపల్లి ఈ ఏరియాకి మొత్తం కూడా
వచ్చే నీళ్ళు రైతులందరూ కూడా మీరు చూసే మాటలు అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. మీ నియోజకవర్గం సంబంధించింది కూడా చాలామంది రైతులు ఉన్నారు. ఇలా మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా ఈ చెక్ డ్యామ్ చేయబట్టి ఈ చెక్ డ్యామ్ కింద ఉన్న ఆయకట్టు దాదాపు 5,000 నుంచి 6,000 ఎకరాల వరకు ఉంటుంది. రైతులందరూ కూడా మా దగ్గర కావచ్చు, ఇటు పెద్దపల్లి సంబంధించిన గుంపుల అటు దిక్కున సంబంధించిన అక్కడ ఆ ఏరియాలో ఉన్న రైతులు కావచ్చు. మరియు వీళ్ళందరికీ కూడా మీరు ఏం జవాబు చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు తప్పించుకుంటున్నారు? వాళ్ళని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను ఇవాళ సూటిగా పెద్దపల్లి ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి కూడా నిజంగా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు అంటే కొంచెము గౌరవము ప్రజలకు కొంచెం ఉండేది. కానీ ఇలా మీరు మాట్లాడిన మాటలకి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఏమంటాడు? హరీష్ రావు గారు ఉన్నప్పుడే అవి చెక్ డ్యామ్లు కూలిపోయినాయి, హరీష్ రావు గారు ఉన్నప్పుడే ఆ చెక్ డ్యామ్లు డిజైన్ చేసిండు అని అంటాడు. అసలు ఈ చెక్ డ్యామ్ శాంక్షన్ అయింది ఇవ్వండి, మీకు ఆర్డర్ కాపీ మీకు చూపిస్తూ ఉన్నాను. 2020 నాడున 2020లో ఏ డేటు 24/2/2020 నాడు ఇది శాంక్షన్ అయింది. ఆనాడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ కూడా కాదు. అది శాంక్షన్ అయింది ఆనాడు. వర్క్ స్టార్ట్ అయిందేమో డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ అయినాయి. డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ అయినాయి. 2024లో అది చెక్ డ్యామ్ని పూర్తిగా కంప్లీట్ అయింది. చెక్ డ్యామ్ 2024లో కంప్లీట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. విజిలెన్స్ కూడా అక్కడ విజిలెన్స్ చెక్ కూడా ప్రతి చెక్ డ్యామ్స్ దగ్గర పోయినప్పుడు విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అనేది ఒకటి అవుతుంది. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడ అయిపోయి వాళ్ళందరూ కూడా ఓకే ఉన్నదని చెప్పి సూపర్గా కట్టి చెక్ డ్యామ్ అని చెప్పిపోయినరు. ఆ చెక్ డ్యామ్ కట్టి చెప్పిపోయిన తర్వాత మరి విజిలెన్స్ వాళ్ళు అద్భుతంగా ఉందని ఇచ్చింది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజిలెన్సే కదా. మరి ఇవాళ మీరు ఎట్లా దాని నాణ్యత ప్రాబ్లం అని మీరు ఎట్లా అంటున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండోది, బ్లాస్టింగ్ అయిందని నేను చెప్పుడు కాదు, స్వయంగా పెద్దపల్లికి సంబంధించిన ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండు? ఆఫీసర్, ఆ చెక్ డ్యామ్ని బాంబులు పెట్టి కూల్చిర్రు, జెలిటన్స్ పెట్టి కూల్చిండ్రు, బ్లాస్ట్ చేసిర్రు అని ఇచ్చింది నేను చెప్పుడు కాదు కదా. ఇది చెప్పింది ఇరిగేషన్ డిప్యూటీ డిఈ గారు. కంప్లైంట్ ఇచ్చిర్రు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇస్తే దీంట్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిర్రు పోలీసు వాళ్ళు. మళ్ళీ దీంట్లో బ్లాస్టింగ్ కాలేదు, దీంట్లో ఎవరు పెట్టలేదు, దీంట్లో ప్రూవ్ చేయలేదు అని ఎట్లా చెప్తున్నాను? దీని అర్థం ఏంటిది? ఎవరిని కాపాడాలనుకుంటారు దీంట్లో ఎవరిని కాపాడాలని అనుకుంటారు అనేది కూడా మీరు జనాలకి ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇవాళ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి చెప్తా ఉన్నాను. ఇలా మేమైతే మీరు విసిరిన సవాల్ని స్వీకరించినాం, మీకు ప్రూఫ్ చూపించినాము. మరి ఇప్పుడు దీనికి ఏమి జవాబు చెప్తారు అనేది ప్రజలకి అక్కడికున్న రైతులకి నాకు ఒకసారి జవాబు చెప్పండి. సరే, ఒక్క నిమిషం కూడా మీరు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ పూర్తిగా ఆ ఏరియాల మొత్తం కూడా ఈ జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసేది అలవాటు అయిపోయింది. మీరు దీనికంటే ముందు కూడా హుసేన్ మియా వాగు మీద భూజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ ఉంటుంది. ఆ చెక్ డ్యామ్ని పేల్చనీకే పోతే ఇగోండి ఆడ రైతులు పట్టుకొని ఈ జెలటిన్ స్టిక్స్ చూడొచ్చు. మీరు దీంట్లో ఈడ జెలటిన్ స్టిక్స్ చూడొచ్చు. ఇగోండి అక్కడ కూడా జెలటిన్ స్టిక్స్ మీకు చూపిస్తుంది ఆ స్క్రీన్ మీద. జెలటిన్ స్టిక్స్ ఈడ ప్రజలు దొరకబట్టి, స్వయంగా రైతులే దొరకబట్టి ఏ విధంగా మీరు జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తుర్రో ఏ విధంగా ఉన్నదనేది మీరు స్వయంగా ఆ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు పట్టుకొని స్వయంగా రైతులే స్వయంగా వాళ్ళని పట్టుకొని ఆ దొంగలను పట్టుకొని కంప్లైంట్ ఇచ్చిండ్రు. మీరు చూడొచ్చు. ఈ కంప్లైంట్ రిసీవ్డ్ కాపీ జనవరి 20, 2024లా రిసీవ్డ్ కాపీ ఇది. ఈ రిసీవ్డ్ కాపీ మీకు చూపిస్తూ ఉన్నాను. దీంట్లో క్లియర్గా రైతులు మెన్షన్ చేసింది కూడా మీకు హైలైట్ చేసి పంపిస్తాను. పీడిఎం మిత్రులకు కూడా మళ్ళీ మీకు కూడా పంపిస్తాను. దాంట్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు సారయ్య గౌడ్ అనే వ్యక్తి మరియు సుధాకర్ రెడ్డి అనేటైన
కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారకు చెందిన పార్టీ వ్యక్తులు దీంట్లో ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళ మీద కేసు బుక్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పిండ్రు. ఇది నేను చెప్పుడు కాదు, వందల మంది రైతుల సంతకాలు, వాళ్ళ ఫోన్ నంబర్లు రాసిచ్చిండ్రు కంప్లైంట్లో. కానీ ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ కాదు. మరి వీళ్ళు ఎవరు కాపాడుతున్నట్టు, ఏమి చేస్తున్నారు అన్నట్టు నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా దయచేసి రైతులకి బాగోలు చేయడానికి, రైతులు అద్భుతంగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతోని రైతుని రాజు చేయాలని ఇలా కేసీఆర్ గారి ఆలోచన ఉంటే ఇలా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ పోతే ఇది ఏం పద్ధతి, ఏం మాట్లాడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దీంతో పాటు ఇలా సరే ఒక నిమిషానికి ఇలా నిజంగానే ఒక నిమిషానికి పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చెప్పింది నిజమే అనుకుందాం, కుంగిపోయిందని. కుంగిపోయి ఉంటే ఆ డ్యామ్ని కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? రాఘవ కన్స్ట్రక్షన్స్. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? ఇలా రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది రాఘవ కన్స్ట్రక్షన్స్. అది కట్టింది తనే కదా. మరి ఇలా తను కడితే ఇలా కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టుంది. ఇలా 1000 కోట్ల రూపాయల టెండర్ వర్క్లు, రోడ్లు కావచ్చు, డ్యాములు కావచ్చు, 1000 కోట్ల రూపాయలు ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు కదా. ఇలా బ్లాక్ లిస్ట్లో తనని పెట్టి అవన్నీ కూడా బ్లాక్ చేసి ఆ టెండర్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేయరు. మరి మీరు చెప్పిందే నిజమైతే ఆ టెండర్లు క్యాన్సిల్ చేయరి, బ్లాక్ లిస్ట్ ఈ కంపెనీని పెట్టి టెండర్లు క్యాన్సిల్ చేసి రీటెండర్స్ కాల్ఫర్ చేయండి. నోటికొచ్చింది. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నారాయణపేటలో కూడా ఆయనవే టెండర్, ఆయనే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇచ్చిరు కదా టెండర్లు, 1000 కోట్ల రూపాయలు ఇచ్చిరు కదా. మరి మీరు చెప్పిందే నిజమై ఉంటే మరి వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. కానీ నోటి ఉంది కదా, మాకు అధికారం ఉంది కదా, మేము ఏది పడితే అది మాట్లాడతాం, దబాయిస్తాము, మేము మాట్లాడింది చెప్పింది వినాలే అన్నట్టు మీరు అడితే ఎవడు భయపడేటోడు లేడు. మీరు మాట్లాడే ప్రతి మాటని అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా అందరూ కూడా మీరు మాట్లాడింది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడ లోకల్లోనే, నువ్వు కూడా లోకల్లోనే కదా, దా పోదాం. మళ్ళా మొత్తం ఊరోళ్ళని, ఇక్కడికి సంబంధించిన ఊరోళ్ళని అందరినీ తీసుకొని అడిగి పోదాం, దా ఇద్దరం కలిసి పోదాం, పా ఆడ చూద్దాము. నీకు డౌట్ ఉంటే, నేను చూపించింది తప్పై అని ఉంటే రైతులతో చెప్పి అక్కడ చూద్దాంపా. కేవలం హషప్ చేయడానికి ఎవరిని కాపాడుతుర్రు, దేనికి కాపాడుతుర్రు? కేసీఆర్ గారు ఆడ అద్భుతంగా 23,52,00,000 చిల్లరతోని ఇలా అద్భుతమైన చెక్ డ్యామ్ పెడితే, కట్టిస్తే ఆ చెక్ డ్యామ్ని ఇలా మీరు కూలగొట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? ఇలా నిన్న వచ్చి హరీష్ రావు గారు చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? అధికారంలో మీరే ఉన్నారు కదా. ఇలా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇలా పార్లమెంట్ సభ్యులు, ఇలా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా ఇలా అదే పార్లమెంట్లో, అది మన కాన్స్టిట్యున్సీ కదా బండి సంజయ్ గారు, అది అక్కడ నేను శాసనసభ్యుని, మీరు పార్లమెంట్ సభ్యులు, ఆడ ఉన్న రైతులు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ ఉన్న రైతులు ఓట్లేస్తేనే మీరు ఎంపీ అయినరు. మరి ఇలా వాళ్ళ మీద మీకు ప్రేమ లేదా? ఇలా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇలా మీరే కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు, ఇలా మీరే ఇలా అక్కడ పార్లమెంట్ సభ్యులు, మరి ఇలా దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేపియండి. ఎందుకు వేపియరు? ఎందుకు స్పందించరు? ఆశ్చర్యం కలిగించింది నాకైతే. నిన్న బండి సంజయ్ గారు కూడా నిన్న లెటర్ పెడతారు, ఇది నాణ్యత లోపమని. అంటే మీరు హోమ్ మినిస్టర్ ఉండి ఇలా ఇప్పుడు మీకు ఆ జెలిటన్ స్టిక్స్, వాడు జెలిటన్ పెట్టిన వీడియోలు మీకు ఇలా మీడియా ద్వారా మీరు కూడా చూడండి. బండి సంజయ్ గారు ఇలా మీ పోలీసు వాళ్ళని మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ అధికారులందరూ ఎట్లున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళని నమ్మి మీరు మాట్లాడి స్టేట్మెంట్లు ఇస్తే ఏందన్నట్టు? దీన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఆనాడు డీటెయిల్గా నేను పోను, డీటెయిల్గా మళ్ళీ ప్రవీణ్ అన్న చెప్తారు. ఆనాడే ప్రవీణ్ అన్న గారు ఇలా బ్లాస్టింగ్ కాళేశ్వరంది కూడా వీళ్ళు ఓట్ల కోసము కాళేశ్వరంకి సంబంధించిన మేడిగడ్డ దగ్గర బ్లాస్టింగ్ చేసిండ్రు వీళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు బ్లాస్టింగ్ చేసిండు. బ్లాస్టింగ్ చేసి దొరికింది ఆనాడు ఆ రోజు మేము బిజీగా ఉన్నాము, ఎలక్షన్ల హడావిడిలో ఉన్నాము. వీళ్ళు దొంగ పనులు చేసి ఆ రోజు బ్లాస్టింగ్లు చేసింది మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు ఇంతకుముందు మీకు చెప్పిండు.
బరాబర్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు బ్లాస్ట్ చేయించిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ గుండాలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాండ్ మాఫియా గుండాలు ఇవాళ అడ్డంగా మన భూజనపేట అక్కడ చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు, మా తనుగుల చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు. ఇలా రేవంత్ దొంగనే, ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ చేసినట్టే కింద ఉన్నోళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవి డీటెయిల్గా కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేడిగడ్డని కూడా ఇలా బ్లాస్ట్ చేసింది బరాబర్ ఈ కాంగ్రెస్ గుండాలే. ఈ కాంగ్రెస్ గుండా అయిన రేవంత్ రెడ్డియే, బరాబర్ ఆయననే మేడిగడ్డని బ్లాస్ట్ చేసిన. అన్ని నిజాలు మొత్తం కూడా బయటకు వస్తూనే ఉన్నాయి కదా, ఖచ్చితంగా తెలుస్తూనే ఉన్నాయి కదా. ఖచ్చితంగా బ్లాస్ట్ చేసింది వాళ్ళే, ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. వీళ్ళని సిబిఐ ఎంక్వైరీ ఎట్లా కాళేశ్వరం మీద చేస్తారు కాబట్టి దాని మీద ఇది సీరియస్ ఎంక్వైరీ ఇది కూడా యాడ్ చేయరి, దాంట్లో చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ, దయచేసి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండల ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా బ్లాస్టింగ్ చేసింది మీకు తెలుసు. ఇలా పెద్దపల్లి మండలంలో ఓదేలు మండలంలో ఉన్న రైతులు కూడా ఆలోచన చేయాలి. అది బ్లాస్టింగ్ చేసిర్రా చేయలేదా? ఇలా కౌశిక్ రెడ్డి చెప్తుంది నిజమా అబద్ధమా? ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చెప్తుంది నిజమా అబద్ధమా? మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. ఆడ స్థానికంగా ఏమైంది, ఆ చెక్ డ్యామ్ల వల్ల మీకు ఎంత లాభమైంది, ఇలా చెక్ డ్యామ్లు కూలిపోతే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇప్పుడు నార్లు పోసుకున్నారు అందరూ, ఇలా ఫ్రెష్గా ఇప్పుడు నాట్లు వేసుకోవాలి, ఇలా నీళ్లు మొత్తం కూడా కొట్టుకపోయినాయి. మరి దీనిలో ఇబ్బంది పడ్డది ఎవరు? రైతులు కాదా? ఇలా దయచేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు గౌరవనీయులు పెద్దలు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా చెప్తా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్గా అది కంప్లీట్ చేసి అది ఇప్పుడు రైతులను మళ్ళీ మనం ఆదుకోవాలని మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండలంలో సంబంధించిన రైతుల పక్షాన మరియు ఓదేల మండలం పెద్దపల్లి మండలం సంబంధించిన రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి మా రైతులని ఆదుకోవాలని ఇలా మంత్రి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ముఖ్యమంత్రి అని నేను ఎందుకు చెప్పలేదంటే, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు విజ్ఞులు, మీరు అట్లీస్ట్ ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి ఎట్లయినా మూర్ఖుడు, ఈయన ఒక శాడిస్ట్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ అయిపోయింది, ఆ పిల్లర్ని వాళ్ళు ఫ్రీగా చేసిపోతా ఎల్ఎన్టీ వాళ్ళు అంటే వాళ్ళకి కేసులు పెడతానని అది రిపేర్ చేయడు. ఇప్పుడు ఈడ చూస్తుంటే పెద్దపల్లి ఎమ్మెల్యే గారేమో అదో విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు, వీళ్ళిద్దరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. కానీ మా రైతులు ఇబ్బంది పడుతుర్రు. మరి మీరు విజ్ఞులు, మీరు దయచేసి మీరని ఆలోచిస్తారు కాబట్టి రైతుల పక్షాన కాబట్టి డైరెక్ట్ మిమ్మల్నే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.